Yes, good afternoon officers. Time for today's flash program for CSAT. Today's topic is very important topic, mixes and allegations. One concept of mixes and allegations I'll be discussing. Regular ga vastundi ee problem. So, meeku telisinde dantlo basically ga mixes and allegations very important topic. So, keeping that in mind, let's solve a real time previous year question. This question was asked in CSAT 2019. Question ఏంటంటే a container has 40 liters of milk, pure milk ఉంది. Out of this 4 liters of milk is removed and replaced with water. So original ga 40 liters of milk ఉంది, 40 liters. దాంట్లోంచి ఒక 4 liters they have removed of milk and added water to it. అంటే ఇప్పుడు మనకు ఓన్లీ 36 liters of milk మాత్రమే ఉంది, 4 liters water ఉంది. సో ఇట్లా వాళ్ళు they keep repeating the process and this process is repeated 2 more times. ఇంకో 2 సార్లు చేశారు. అంటే మొత్తం ఎన్నిసార్లు చేశారు ఇది? ఫస్ట్ టైం, సెకండ్ టైం, దెన్ థర్డ్ టైం. ఇట్లా చేశారు. చేసిన తర్వాత వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ లెఫ్ట్? ఫైనల్గా మిల్క్ ఎంత ఉంది ఆఫ్టర్ 3 ఆపరేషన్స్ అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇలాంటివి చాలా రెగ్యులర్గా యూపీఎస్సీనే కాదు, చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానీ, స్టేట్ ఎగ్జామ్స్లో కానీ, మన ఎంబీఏ ఎగ్జామ్స్లో కానీ ఇట్లాంటి క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతారు. ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సింపుల్ ఒక ఫార్ములా వాడండి, అంతకుమించి మీరు ఏం చేయదు. సో ఫార్ములా ఏంటంటే బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ద ఫార్ములా ఫర్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ నథింగ్ బట్ ద మిల్క్ విచ్ ఇస్ లెఫ్ట్ ఓవర్, అంటే రిమైనింగ్ క్వాంటిటీ. రిమైనింగ్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇనీషియల్ క్వాంటిటీ ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై ఎన్ హోల్ పవర్ కే. ఈ ఫార్ములా వాడుకోండి, సింపుల్. సో ఇనిషియల్ క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ క్వాంటిటీ విచ్ ఎట్ ద స్టార్ట్లో ఏముందో అది. ఎక్స్ రిప్రజెంట్స్ ద నంబర్ ఆఫ్ వాట్ ఈస్ అమౌంట్ విచ్ ఇస్ రిమూవ్డ్ ఎవ్రీ టైం, ప్రతిసారి ఎంత మిల్క్ తీసి బయటపడేస్తున్నానో అది. ఎన్ ఇస్ ది ఒరిజినల్ క్వాంటిటీ విచ్ ఇస్ అవైలబుల్, ఎన్నిసార్లు చేశారో అది మేజర్ పాయింట్. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ కే ఈస్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ద ఆపరేషన్ ఈస్ బీయింగ్ రిపీటెడ్. సో ఇది మన బేసిక్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ప్లీజ్ హ్యావ్ అ గ్లాన్స్ అట్ ద ఫార్ములా. సో 1 మైనస్ ఎక్స్ బై ఎన్ హోల్ పవర్ కే. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి క్వాంటిటీస్ ఒకసారి చూద్దాం, రాసుకుందాం మనం ఫస్ట్. సో లెట్స్ రైట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ కలర్. సో ఫస్ట్ మనకి ఇనిషియల్ అమౌంట్ ఇది ఐ అనుకుందాము. సో ద ఇనిషియల్ అమౌంట్ ఈజ్ 40 units. X is the number of times, X is the quantity which is removed frequently. అంటే ప్రతిసారి 4 liters of milk is being removed. So X value is 4 and N value, initial amount again is 40 units. And K, whole operations is repeated 3 times. Therefore, operation is 3 times. ఈ values తీసుకెళ్ళి దీంట్లో substitute చేయడం, as simple as this. So this will give me what? Remaining quantity. So final గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇట్లా. So initial quantity is nothing but 40 into so I will write this here for your clarity. 40 into 1 minus x is 4 divided by 40 whole power operations 3 times. So that is a whole point. So this becomes nothing but 40 into 36 by 40 whole cube. 36 by 40 is nothing but 0.9. So this finally becomes 40 into 0.9 whole cube. And 9 cube we know it is 729. So 0.9 whole cube will be 40 into 0.729. ఇది చేయడం వల్ల మనకు ఫైనల్గా యూ విల్ గెట్ 40 into 0.729 which is nothing but 29.16 liters, option A. So ఇలా using this simple formula you can happily solve this problem in less than 2 minutes. ప్రతిసారి ఇదే క్వశ్చన్ అడతారు, అప్పుడప్పుడు వాళ్ళు మిల్క్ బదులు వాటర్ అడగచ్చు. సో ఇది కట్టుకుని టోటల్ వాల్యూమ్ నుంచి అది తీసేయచ్చు. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యువర్ యూపీఎస్సీ ఎగ్జామ్, నాట్ జస్ట్ యూపీఎస్సీ, ఫర్ లాట్ ఆఫ్ ఎగ్జామ్స్. This formula is very important. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. So remaining quantity is nothing but initial quantity into 1 minus x by n whole power k, where x is the quantity which is being removed every time, n is the initial quantity, and k is the number of times the operations is being done. ఇది చేసుకుంటే ప్రాబ్లం హ్యాపీగా సాల్వ్ చేయొచ్చు. ఇది మన 2019 అడిగిన క్వశ్చన్. లెస్ దాన్ 1 minute లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ గుడ్ విత్ 0.9 whole cube, as simple as this. So
నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వాస్ ఆస్క్డ్ ఇన్ 2017 లో అడిగిన క్వశ్చన్ ఇది మిక్సెస్ అండ్ అలిగేషన్స్ లోనే, బట్ ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు, ఇవి ఇంకా ఈజీ. A vessel contains a mixture of milk and water అన్నాడు. ఓకే, మిల్క్ వాటర్ ఇన్ ద రేషియో 5:3. సో దిస్ ఈస్ ద రేషియో పార్ట్. ఎప్పుడైనా సరే రేషియో ఇవ్వగానే ఫస్ట్ కన్వర్ట్ దమ్ ఇంటూ వాల్యూ పార్ట్. సో వాల్యూ కింద ఏం చేస్తారు దీన్ని సింపుల్గా? సో ద వాల్యూ పార్ట్ ఇస్ నథింగ్ బట్ 5x and 3x. అంటే మిల్క్ రైట్ నౌ ఇస్ 5x యూనిట్స్, వాటర్ ఇస్ 3x యూనిట్స్ అనుకుందాం ప్రస్తుతానికి. సో ఇట్ ఇస్ వాల్యూ in the ratio of 5:3. If 4 liters of water is added, the ratio becomes 5:4. So, ee water ki vadu 4 liters add chestunnadu. Now, because I can't add 3 and 4, but I can add 3x and 4. Endukante 3 represents only the ratio part. We don't know the exact value. Adi 30 liters kaavachu, 300 liters kaavachu, edana kaavachu. అందుకే మనకు తెలియదు కాబట్టి దాన్ని 3x అనుకున్నాం. సో ఈ 3x యూనిట్స్ కి 4 యూనిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మిల్క్ ని టచ్ చేస్తలేదు. So the new ratio is 5x, 3x plus 4. Now the new units are, the milk part is 5x units, the water part is 3x plus 4 units. ఇలా యాడ్ చేయడం వల్ల కొత్త రేషియో 5:4 అవుతుంది వాళ్ళే చెప్పారు. Therefore సింపుల్గా ఏం చేయడము, ఇది వాల్యూస్ కాబట్టి. సో మిల్క్, you all know that A is to B is nothing but A by B అని అర్థం, ఇది తెలుసు మీకు ఆల్రెడీ. సో 5:4 అంటే 5/4 అని రాసుకోవచ్చు. సో దిస్ ఐ విల్ రైట్ దిస్ యాజ్ 5x by 3x plus 4 has become 5/4 అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ 5x 5 కాబట్టి 5 క్యాన్సిల్ చేసి పడుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. దిస్ బికమ్స్ 4x ఈజ్ ఈక్వల్ టు 3x plus 4. Therefore, x is equal to 4 liters. This is major fact. So, finally, what ఏమంటున్నాడు? Find the quantity of milk in the vessel అంటున్నాడు. Find the quantity of milk in the vessel ఎంత? మనం అసలు దీంట్లో హైలైట్ ఏంటంటే అసలు మనము దీంట్లో మిల్క్ని అసలు టచ్ చేయలేదు. మిల్క్ని మనం ఏమైనా టచ్ చేసామా? మిల్క్ని అసలు టచ్ చేయలేదు. చేయకపోవడం వల్ల ఏమవుతుంది? The milk is not changing because the question finally is asking how much is the milk. So, milk అసలు టచ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా 5x is the milk part. So 5 into 4, which is 20 liters. So the answer is 20 liters, which is option A. So this was asked in 2017. చూడండి ఎంత సింపుల్ గా చిన్న రేషియో కాన్సెప్ట్ తెలిస్తే ఏ ప్రాబ్లమ్ ని ఫట్ మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ దీంట్లో మేజర్ పాయింట్ ఏంటంటే దిస్ పార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. చాలా మంది 3కి 4 liters యాడ్ చేసి 3 plus 4 7 అంటారు. అట్లా కాదు, ఎప్పుడైనా సరే రేషియో ఇచ్చినప్పుడు కన్వర్ట్ ఇంటూ వాల్యూ. వాల్యూ అంటే ఏంటిది? ఇది రేషియో పార్ట్, కన్వర్ట్ ఇంటూ వాల్యూ పార్ట్ 5x and 3x. ఈ 3x కి మీరు 4 liters యాడ్ చేస్తున్నారు. సో దట్ బికమ్స్ న్యూ వాల్యూ. సో దీంట్లో మనకి క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అడిగాడు కాబట్టి 20, క్వాంటిటీ ఆఫ్ వాటర్ అడిగాడు అనుకోండి, ఏముంది దాంట్లో సేమ్ 3x plus 4, 3 into 4 12, 12 plus 4 16 అవుతుంది. సో ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ అడిగాడు అనుకోండి 60 liters అని ఆన్సర్ చెప్పచ్చు. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ మిక్సెస్ అండ్ అలిగేషన్స్ ప్రాబ్లమ్. ప్రీవియస్ దాంట్లో ద ఫార్ములా ఇస్ ఇంపార్టెంట్, హియర్ కన్వర్టింగ్ రేషియో ఇంటూ వాల్యూ ఇస్ ఇంపార్టెంట్. ఇది తెలిస్తే యూ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ లైక్ దిస్. రెండు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రియల్ టైమ్ క్వశ్చన్స్ అవన్నీ. ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2019, సెకండ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2017. రెండు కూడా రియల్ టైమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కాన్సెప్ట్ తెలిస్తే టక్ మనం సాల్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రవంత్ పడికొండ సైనింగ్ ఆఫ్. బాయ్.